మరే ఇతర పార్టీలో అమలు కాని విధంగా తెలుగుదేశం పార్టీలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ మంత్రివర్యులు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పెద్దలు పల్లా శ్రీనివాస్ గారుల సారథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో కూడా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసేటటువంటి కార్యకర్తల్ని గుర్తిస్తూ వారికి ఉత్తమ కార్యకర్త ప్రశంసా పత్రాలని అందిస్తున్నటువంటి కార్యక్రమం జరుగుతోంది. ఇది చాలా వినూత్నమైనటువంటి కార్యక్రమం. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత అటువంటి అంశాన్ని ఒక మౌలిక సిద్ధాంతంగా తీసుకుని మొన్న జరిగినటువంటి కడప మహానాడులో మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు నూతనంగా ఒక 6 మౌలిక సిద్ధాంతాలని ప్రవేశపెడితే దానిలో అత్యంత ప్రధానమైనది ఈ కార్యకర్త అధినేత అనేటటువంటి ఒక సిద్ధాంతం. ఈ రోజున పార్టీలో ఉన్నటువంటి దాదాపు 1 కోటి మందిని సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తూ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వారి సంక్షేమం కోసం పాటుపడటమే కాకుండా ఎప్పటికప్పుడు వారు చేస్తున్నటువంటి కష్టాన్ని కూడా గుర్తించి వారికి తగిన ప్రాధాన్యతనిస్తూ ఉన్నారు. ఈ రోజున గాజువాక నియోజకవర్గంలో నాకు అత్యంత ఆప్తులు, సోదర సమానులు పల్లా శ్రీనివాస్ గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు. మరి రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజారిటీని అందించినటువంటి నియోజకవర్గం గాజువాక. అందుకని మా అందరికీ కూడా ఈ నియోజకవర్గం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం. మరి అంతటి మెజారిటీ రావడానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పట్ల ఉన్నటువంటి అభిమానం ఒక పక్కన ఉంటే, రెండో పక్కన మరి పల్లా శ్రీనివాస్ గారి కుటుంబం వారి తండ్రి గారి దగ్గర నుంచి ఏ రకంగా మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సంక్షేమం కోసం పాటుపడుతూ ఉన్నారో, మరి అత్యంత కీలకమైనటువంటి ప్రాంతం. ఒక పక్కన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ, గంగవరం పోర్టు కానీ, ఇటువంటి అనేక ప్రధానమైనటువంటి పరిశ్రమలు, ఎన్నో సమస్యలు, మరి వాటన్నిటినీ కూడా వారు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ పరిష్కరిస్తూ ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొన్నారు. పల్లా శ్రీనివాస్ గారిని ఈ రోజున నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం తమ గుండెల్లో పెట్టుకుంది కాబట్టి ఈ రోజున అంత భారీ ఎత్తున మెజారిటీ. వారు కూడా నేను ఎప్పుడు చూసినా కూడా ఈ కార్యాలయం ఎంతో కోలాహలంగా ఉంటుంది.